నమస్కార్. బ్లూ హిల్స్ మ్యాజిక్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీ ముందుకి ఒక మంచి మ్యాజిక్ తీసుకురావటం జరిగింది. చూడటానికి చిన్నదే కావచ్చు, కానీ అందరినీ కొద్దిగా గందరగోళంలో పడేసేటువంటి ఇది ఒక ట్రిక్కు. దీన్ని ఇప్పుడు మీ ముందు ప్రదర్శిస్తాను. తర్వాత దీని యొక్క సీక్రెట్ ఏదైతుందో తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తాం. ఇక నా దగ్గర ఇక్కడ ఒక ఫెడస్టల్, ఒక స్టాండు ఉంది. ప్లాస్టిక్తో తయారు చేసేటువంటి స్టాండ్ ఇది ఉంది. తర్వాత దాని క్యాప్ ఏదైతుందో ఇక్కడ ఉంది. ఇది ఒకటి ప్లాస్టిక్ది. ఇది మన థమ్సప్ మూతలలో ఉండేటువంటి ఒక రబ్బరు ప్యాకింగ్ ఇది. ఇప్పుడు వీటితోని మనం ఒక చిన్న మ్యాజిక్ మనం చేద్దాం. ఈ మూతని దీనిపైన పెట్టండి, స్టాండ్ పైన పెట్టండి. ఇప్పుడు ఈ మూతని దీనిపైన పెట్టండి. ఇప్పుడు చిన్న మ్యాజిక్ చేయాలి. అబ్రకదబ్రా, 1 2 3. ఇప్పుడు చూడు, ఇక్కడ ఒక కాయిన్ రావటం జరిగింది. దీంట్లో ఏమీ లేదు. మిత్రులారా, ఇప్పుడు ఒక చిన్న మ్యాజిక్ మనం చూడటం జరిగింది. అంటే ఒక గుంపులో మనం కనుక చేసినట్టుకుంటే, మిత్రుల ముందు కనుక మనం చేసినట్టుకుంటే, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు ఒక 10 మంది జమ అయితే, ఆ 10 మంది ముంగట వాళ్ళను కొద్దిగా ఎంటర్టైన్ చేయడానికి ఇటువంటి ట్రిక్స్ మనకు అవసరమైతాయి. అందుకనే వాటిలలో భాగంగానే ఇది ఇవాళ మీ ముందుకు తీసుకురావటం జరిగింది. దీని పేరు కాయిన్ ఫెడస్టల్. మ్యాజిక్ భాషలో కాయిన్ ఫెడస్టల్ అంటారు. ఇది మనం తయారు చేసుకోవడానికి సాధ్యం కాదు. ఇది ప్లాస్టిక్తోని తయారైనటువంటిది. ఇది మ్యాజిక్ కంపెనీ వాళ్ళే తయారు చేస్తారు. ఇది మ్యాజిక్ షాప్లోనే మనము కొనుక్కోవాల్సి వస్తుంది. పెద్ద ఖరీదేం ఉండదు, కానీ ఇది చాలా గమ్మత్తైనటువంటి ఐటమ్. దీన్ని ప్రదర్శించే ముందు మనం ఈ రూపాయి కాయిన్ ఏదైతుందో దీని మీద మనము పెట్టాలి. పెట్టి ఇక్కడ ఈ మూత ఏదైతుందో దీంట్లో ఏం లేదు. ఈ మూతని దీనిపైన పెట్టాలి. ఇప్పుడు దీన్ని తీస్తే ఇక్కడ మనం పెట్టేటువంటి ప్లాస్టిక్ ఏదైతే ఉందో సేమ్ ఇక్కడ ఏం తేడా కనబడదు చూసే వాళ్ళకి. మొదలు ఎట్లా ఉండేనో ఇప్పుడు కూడా అదే విధంగా కనిపిస్తుంది. ఇది ప్లాస్టిక్, దాన్ని మనం ఇట్లా పెట్టి రూపాయి కాయిన్గా మార్చవచ్చు. కాదంటే ఇక్కడ ఎంప్టీగా చూపించి రూపాయి కాయిన్ కూడా మనము ప్రొడక్షన్ చేసినట్టు చూపొచ్చు. లేదంటే రూపాయి కాయిన్ చూపించి అది వ్యానిష్ అయినట్టుగా కూడా మనం ప్రదర్శించవచ్చు. ఇట్లా మనకు ఎట్లా వీలనుకుంటే, ఎట్లా అవకాశం ఉంటే ఆ విధంగా దీన్ని మనం ప్రదర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆ రకంగా మనం ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు నేను ఈ రబ్బర్ కాయిన్ డిస్క్ ఇక్కడ పెట్టి నేను చేయటం జరిగింది. ఇది మూత పెట్టినప్పుడు కేవలం ఈ రకంగా లేచినప్పుడు ఇది మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు పెట్టినప్పుడు ఇది ఇక్కడ రెండోది. దీన్ని అంటే మ్యాజిక్ అంతా ఉన్నదంతా ఇక్కడే. దీనికి చిన్న కాలర్ ఉన్నది. ఇది ఈ రకంగా ఉంటే అది కాలర్ లెవెల్కే ఉంటుంది. ఇది ఇట్లా పైకి తీసినప్పుడు ఊరిక వస్తుంది.
ఇక్కడ రూపాయి కాయను మనకు ప్రత్యక్షమవుతుంది. మళ్ళీ మనం ఇట్లా పెట్టినప్పుడు ఇప్పుడు మనం తీస్తే మళ్ళీ రబ్బరు ఇది ఏదైతుందో డిస్క్ మనకు దర్శనమిస్తుంది. ఇది ఇందులో ఉన్నటువంటి చిన్న రహస్యమి. ఇట్లా రెండుట్లు లేపాలి. మనం రెండుట్లు లేపితే ఎవరికి తీసినట్టు రెండు లేపినట్టు ఎవరికి తెలియదు. ఇట్లా కాయిన్ బయటకు వస్తుంది. ఇది ఇందులో ఉన్నటువంటి రహస్యం. ఇది ధన్యవాద్.